ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. తల్లి తన గర్భమందు కని 20 సంవత్సరాల వరకు పెంచి పోషించి వదిలిపెట్టి ఒక దూడను కట్టి, అర్థమవుతుందా? పోరలయ్య బతుకుపో. తల్లి కన్నది. స్త్రీనైతే వేరొకరికి అప్పగించి, పురుషునైతే ఒక ఆమెను అట్టగట్టి బతుకురా అని ఆ పరుగు పందెంలో మొదలుపెట్టి వదిలేసింది. ఆ పరుగు పందెంలో వదిలేసిన వాడు అక్షరార్థంగా ఆలోచిద్దాం. పిల్లల్ని కానీ కష్టపడి బతికి ఆయన ముందుకు కొనసాగడానికి పరిగెత్తాలి. ఎక్కడ కూడా నాతో కాదు, నేను చచ్చిపోతాను అన్నాడనుకో ఎంతమంది ఆగాధమైపోతారు? భార్య ఆగాధమైపోతారు. వాళ్ళ పరుగున అతను కాదుగా, కష్టపడిన అతను కాదు, నేను చాగలేను, నా వల్ల కాదు, ఇంకెంత కష్టపడాలని అలిసిపోయింది అనుకో, నేను నా వల్ల కాదని చచ్చిపోయింది అనుకో, ఏం జరుగుతుంది? ఎంతమంది ఆగమవుతారు? ఆ పిల్లలు తన పరుగు ముడతారా? ఒక్కడు బలహీనం అవ్వడం వల్ల కుటుంబం అంతా బలహీనమైపోయింది. బతుకుమని పరుగు పందెంలో పెట్టిన తల్లి తండ్రి ఆ పరుగు పందెంలో చూడు 70 సంవత్సరాలు 60 సంవత్సరాల వరకు పరిగెత్తుతున్నారు. నేటి కూడా ఇప్పటి కూడా పోరాటము. నాకు ఇచ్చిన శక్తి చివరి దాకా కూడా ఏదో కష్టం నా పిల్లలకు దీవెనకరంగా మార్చబడాలని చెమటను రక్తమును చెమటగా మార్చి నేటికి కూడా కష్టపడుతున్నా. పరుగాగిందా? 60 సంవత్సరాలు అవుతుంది. పరుగాగిందా? 50 సంవత్సరాలు అవుతుంది. ఈ పరుగు మాత్రం ప్రాణం పోయినా సరే నా పరుగు నా పిల్లలకు దీవెనకరంగా మార్చబడాలని భౌతికంగా ఇంత పరిగెత్తుతున్నావే, మరి ఆత్మీయ పరుగు ఏమైంది? తల్లి 20 సంవత్సరాల కిందకు అప్పగించిన బాధ్యత అనే పరుగు ఈ 70 సంవత్సరాల దాకా పరిగెత్తుతుంది. ఈ పరుగు మరి ఆత్మీయత పరుగు ఏమైంది? ఆ పరుగు ఎందుకు అలసిపోతుంది? ఆ పరుగు ఎందుకు సోమరితనం వస్తుంది? ఆ పరుగు ఎందుకు ప్రార్థించలేకపోతుంది? ఆ పరుగు ఎందుకు ఉపవాసం ఉండలేకపోతుంది? ఆ పరుగు ఎందుకు కుటుంబ ప్రార్థన లేకపోతుంది? ఆ పరుగులో ఆ పరుగుకు మోకాళ్ళ అనుభవం ఎందుకు లేదు? ఈ పరుగు మాత్రం దెబ్బలు తింటుంది. ఈ పరుగు కాయాలైనా, బాధలైనా, అప్పులైనా, శ్రమలైనా, నా పిల్లల క్షేమం కొరకు నేను ఏమైనా చేస్తానని కష్టపడుతుంది ఈ పరుగు. ఆత్మీయ పరుగు ఏమైంది? అది పరిగెత్తుతుందా? అది ఆగిపోయింది. ప్రార్థన లేక ఆగిపోయింది. కుటుంబ ప్రార్థన లేక ఆగిపోయింది. విశ్వాస ఘాతకురాలుగా నిలిచిపోతున్నాడు. విశ్వాస ఘాతకులుగా నిలిచిపోతున్నాం. ఆ పరుగు పరిగెత్తు